was literally 15. Thank you. ఏం కనెక్ట్ అయింది మేడం మీకు? సినిమాలు చాలా చూజీగా చేస్తూ ఉంటారు, సెలెక్టివ్గా చేస్తారు. అట్లా తమిళ్, తెలుగు, మొన్న ఎక్స్నీ వచ్చింది, అది కూడా బాగా సెలెక్టివ్గా చేశారు. నాకు టీమ్ నచ్చితే నేను చేస్తాను. అండ్ whatever I get, God has been kind that it has been with wonderful people. And Yakshini, Razakar, Ipudu Fear, Tamilo Peta Rap, Mahal, Gajana, oka manchi 6-7 project చేస్తున్నాను. So I'm very happy to be a part of Telugu film industry and the South Indian film industry. And alage even in future I want to do similar work and do better work. యా హాయ్ వేదిక్ గారు, మీరు ఎప్పుడు ఫియర్గా ఫీల్ అయ్యారు? అంటే సినిమా చేయడంలోనా, సినిమాకు ముందా మీకు ఎప్పుడు ఫియర్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది? చాలా ఫియర్ ఉంది బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ. ఎందుకంటే అలాంటి ఒక హోంవర్క్ చేయాలి యూనో ఫర్ ద రోల్. సో చాలా 1 month ముందు నేను హరిత గారికి చెప్పాను దట్ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. అండ్ అలాంగ్ విత్ హర్ ఫోన్లో నేను చాలా టైం నేను వర్క్షాప్స్ యూనో వీ డిడ్ వర్క్షాప్స్ టుగెదర్. చాలా క్లారిటీలో ఈచ్ సీన్, అన్ని షార్ట్ ఇంపార్టెన్స్ ఏముంది, హౌ టు పోర్ట్రే ద క్యారెక్టర్, వేర్ ఇస్ ద క్యారెక్టర్ కమింగ్ ఫ్రమ్, బికాస్ I think even she was confused about what is happening when. Alanti oka screenplay, you know. She knew obviously everything very well, but she had worked on some 20 drafts, correct? 20 drafts tarvata, she got the clarity about the subject, lineup of scenes and all. But naku okay month, you know, preparation time undi no, how past undi. సో అందుకే చాలా ఫియర్ పడాను, భయపడాను, ఫియర్ పడాను. అంటే ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టు, సైకలాజికల్ సబ్జెక్టు స్క్రీన్ మీద యాక్టర్స్ భయపడుతూ ఉంటే ఆడియన్స్ ఉన్న ఆడియన్స్ కొంతమంది నవ్వుకుంటారు. అందరు టీమ్ వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ మ్యాజికల్ టచ్ ఉంటే, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో మా వర్క్ మేము సిన్సియర్గా చేస్తున్నాము, దట్స్ ఆల్, యు నో. ద రెస్ట్ ఇస్ అప్ టు ది ఆడియన్స్, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ and there is no chance that the audience will not like the film. They will be scared, they will be on the edge of their seat. Alanti oka thrilling subject undi idi. డైరెక్టర్ గారు, మీ ఇంట్లో ఎవరిని భయపెట్టారు? నన్ను భయపెట్టింది కాబట్టి నన్ను ఒక్కదాన్ని ఎందుకు భయపెడతావు, ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీసే సినిమా. ఈరోజు భయపెడుతుందంటారు. అది ఇక్కడ పక్కనే ఉన్నా నేను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని భయపెట్టి, అప్పుడు నేను ఇంక స్వార్థపరుండు కదా, ఇన్ని రోజులు అన్నే భయపడతావు, సరే ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీయించే సినిమా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు జనరల్గా చాలా భయం. సో నేను భయం అనేదాన్ని ఓవర్కమ్ అయితే ఒకలా ఉంటుంది, ఓవర్కమ్ అవ్వకపోతే ఒకలా ఉంటుంది. సో వినడానికి చాలా చిన్న పదమైన భయం వల్ల చాలా జరగవచ్చు. సో అందుకనే ఒక మనిషిలో ఉండే ఒక కామన్ ఎమోషన్, అంటే ఇప్పుడు మనం నవరసాల్లో ఏదో ఒక దాంతోనే మనం మూవీ చేసి ఆడియన్ని మనం ఎంటర్టైన్ చేయగలం. ఎంటర్టైన్ అంటే ఇట్స్ నాట్ మేకింగ్, అంటే ఎదుటి వాళ్ళు నవ్వించడం ఎంటర్టైన్మెంట్ కాదు. ఆ 2 hours ఆడియన్ ఎంగేజ్ చేయటమే ఎంటర్టైన్మెంట్ అని నమ్మాను యాజ్ ఎ మేకర్గా. సో నేను నవరసాల్లో భయం తీసుకున్నాను ఫస్ట్ నా మూవీకి. ఎందుకు అంటే భయం కానీ, బాధ కానీ, హాస్యం కానీ ఇవి నన్ను ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మీకు ఫస్టే చెప్పాను కదా. స్క్రీన్ ప్లే రాయటమే నా స్వార్థం, ఆడియన్ని దృష్టిలో పెట్టుకొనే చేశాను. సో దాంట్లో నవరసాల్లో నేను భయం ఎంచుకున్నా. ఈ భయం కూడా చాలా డీసెంట్గా అనమాట. అంటే మీరు చెప్పినట్లు చాలా సినిమాలు ఉన్నాయి, ఎందుకు కనెక్ట్ అవుతారు, చాలా డీసెంట్ ఎమోషన్స్తో కూడిన భయం. ఇట్స్ నాట్ జస్ట్ అలా భయపడేది కాదు. అండ్ ఎప్పుడైతే ఒక కామన్ ఎమోషన్ని మనం ఆడియన్ని కనెక్ట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు నా ద్వారా, అంటే నా యొక్క వర్క్ని ఆర్టిస్ట్ ద్వారా చూడగలుగుతారో అప్పుడే నాకు కూడా పేరు వస్తుంది కాబట్టి. అండ్ 2, ఇందాక మీరు అడిగినట్లు వేదిక చాలా జెన్యూన్గా, అంటే ప్రతి ఎమోషన్ని చాలా జెన్యూన్గా చూపించింది అనమాట. అంటే డెఫినెట్గా మీరు చూస్తున్నంతసేపు
కామెడీ అనేది కంపల్సరీగా రావాలి, ఎందుకంటే హారర్ అయినా ఏదైనా కామెడీ చేసేది ఎట్లయినా చేస్తారో అది కూడా ఎంజాయ్మెంట్. అండ్ సో వీఆర్ మేకింగ్ వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. సో బట్ భయం అనేది మాత్రం కామన్ ఎలిమెంట్ అయ్యి నవరసాల్లో ఒకటయ్యి నేను ఆడియన్ని నేను కూర్చున్న 2 గంటలు కూడా అట్లీస్ట్ ఫోన్ పట్టుకోకుండా లేదా చిరాకు తెచ్చుకోకుండా చేసేలాగా దీన్ని డిజైన్ చేయటం ఒకటి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానంటే నేను చాలా రిస్క్ చేశాను నిజం చెప్పాలంటే. స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ నేను చేశానో అది చాలా రిస్కీ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ అది అవుట్కమ్ ఏదైతే నేను ఊహించుకున్నానో అలా చేయగలిగాను కాబట్టి మనల్ని గుర్తించడం జరిగింది ఫిలిం ఫెస్టివల్స్లో. కానీ రేపు ఆడియన్స్ కూడా గుర్తిస్తారు, డెఫినెట్గా తిట్టరు, ఎవరైతే నన్ను తిట్టరు అదైతే షూరు. సో గుర్తిస్తారు. సో నేను ఫిలిం ఫెస్టివల్లో అప్లై చేయడానికి రీజను మన స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ మేకింగ్ అనమాట. నేను యాక్చువల్గా కమర్షియల్ మూవీ కాబట్టి నిజంగా వస్తాయని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అవార్డ్స్ అప్లై చేసే వాళ్ళు 5-10% ఛాన్స్ ఉంటుంది అన్నారు. సరే అని కొంచెం ఎక్కువ అప్లై చేశాను. సో నిజంగా నేను ఓన్లీ ఫిలింకి అప్లై చేశాను, ఈవెన్ అన్ని కేటగిరీస్ కూడా నేను అప్లై చేయలేదు. సో ఫిలింతో పాటు వేరే కేటగిరీస్ వాళ్ళే గుర్తించి ఇచ్చారు చూసారా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హారిత గారు కంగ్రాచులేషన్ స్టేజ్ మీద అనేది ఎప్పటి నుంచో నాకు కోరిక. ఎందుకంటే మీరు ఈ ఫియర్ సినిమా ఫస్ట్ ఆయన కూడా అంతే బయటనే ముందు ఫస్ట్ బయట గెలిచి. మీకు ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభుదేవా గారు లాంచ్ చేశారు. ఎంత హ్యాపీయెస్ట్ విషయం అంటే చిన్నప్పటి నుంచి నాకు 2 విషయాలు ప్రాణం అని చెప్తాను అదర్ దాన్ ఫ్యామిలీ. ఒకటి పాట అంటే మ్యూజిక్, ఒకటి డ్యాన్స్ నాకు చాలా ప్రాణం. నేను చిన్నప్పటి నుంచి అంటే 5 years నాకు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను ప్రభుదేవా గారిని. అప్పుడు నాకు ఏఆర్ రెహమాన్ గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరు కాళ్ళు తాకాలి అనుకునేదాన్ని, అంత డెవోషన్ నాకు, అంత ఇష్టం నాకు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి యాడ్ అయిందంటే అది రాజమౌళి గారు డైరెక్షన్లో. అంటే ఆయన అంటే వీళ్ళెంత నా దృష్టిలో వాళ్ళు నాకు లైక్ ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్. అంటే ఇన్స్పిరేషన్ అనే పదం కూడా వాడతాను, నేనైతే ఇప్పుడు ధైర్యం కూడా చేయను. ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్ అంటే ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళు అట్లా టచ్ చేయాలి అన్నంత డెవోషన్ అనమాట. సో ఒక చిన్న ప్రయత్నం, బట్ డెఫినెట్గా మన దగ్గర ఉన్న మన కంటెంట్ జెన్యున్గా పట్టుకొని మనం సిన్సియర్గా మేక్ చేసి ప్రజెంట్ చేస్తే మన వాళ్ళ దగ్గర ఉన్నంత టాలెంట్ అయితే నాకు తెలిసి ఇంకెక్కడ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ సినిమాకి మీ వారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమాకి మీ వారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్టర్. ఏంటి ఇలా అంటే ఇద్దరు మ్యూచువల్? జెన్యున్గా చెప్పనా, చెప్పండి. యాక్చువల్గా నేను ఓపెనింగ్ పూజలో చెప్పా, వీళ్ళు ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు. డైరెక్షన్ ఈజ్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ మై డెస్టినీ. ఇప్పటికీ అదే స్టాండ్ అయి ఉంటా. అసలు నేను ఒక ఫీల్డ్లోకి రావాలి అని కల్లో కూడా అనుకోని ఫీల్డ్ మూవీ ఇండస్ట్రీ. నేను వచ్చడానికి కారణం అభి. ఎందుకు అంటే తనకి కాలేజ్ డేస్ నుంచి ఒకటే ప్యాషన్ డైరెక్షన్ చేయాలని. సో తను కథలు చెప్పి 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 నన్ను సరే ఈ మనిషిని ఇంకా డైరెక్టర్ చేద్దాం ఒకరోజు డిసైడ్ అయిపోయి సరే వెళ్ళి చేసుకో అనే పర్మిషన్ ఇచ్చాను. లేదంటే అసలు నేను మూవీ ఇండస్ట్రీకి రావద్దు అనుకున్నా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మాకు పెద్దనాన్నగారు శోభన్ బాబు గారు. సో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని నాకు చాలా బలంగా పెట్టి పెంచారు. సో అది ఇంతవరకు ఎవరికి తెలీదు. సో అందుకని నేను ఎప్పుడు నిజంగా జెన్యున్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, కానీ నేను రావద్దు అని డిసైడ్ అయి ఉన్న మనిషిని. తన గురించి నేను ఆ ఒపీనియన్ మార్చుకొని ఓకే నేను ఒక మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది, సో తనకు ఉంది ఒకటే డ్రీమ్ కదా వెళ్ళి చేసుకో అని చెప్పా. మళ్ళీ తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఒకసారి బయట ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మేబీ క్రియేటివిటీగా కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, మూవీ స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ అంతా ఆలోచించి సరేలే ఇప్పుడు నా మనిషిని నేనే నమ్మి డబ్బులు పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి. జెన్యున్ ఫీలింగ్. అంతేగాని ఏదో సంపాదించేసుకుందాం అని కాదు, ప్రిపేర్ అయ్యాం, వచ్చినా రాకపోయినా మూవీ వరకు జెన్యున్గా తీద్దాము మన ఎఫర్ట్స్ పెట్టి అనుకొని ఫస్ట్ అసలు మనం ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఆయన వర్క్ చేస్తుంటే అప్పుడు యాక్చువల్గా నాలో ఒక డైరెక్టర్ ఉందని చెప్పింది కూడా ఆయన, అసలు నిజంగా నాకు తెలియదు, జెన్యున్గా అదే మిస్టేక్ ఆయన చేసింది. సో ఆ ప్రాసెస్లో నాలో కూడా ఒక డైరెక్టర్, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బేసికలీ బై బార్న్ రైటర్. నేను కవితలు, కథలు, పాటలు అవి రాస్తుంటా. సో డైరెక్షన్ ఉందని నాకు తెలియదు, ఆయన చెప్పారు. సో అప్పుడు ఆయనకి ప్రొడక్షన్ చేస్తూ ఆయనకి అసిస్టెంట్ లాగా నేను వర్క్ చేసి అన్నీ నేర్చుకొని అదే టైంలో 1 year ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి మళ్ళీ వచ్చా. ఇప్పుడు నేనేం చేసిన, నా దగ్గర మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. నేను ఎంచుకోవటం ఫస్ట్ నేను కనపడాలన్న ఒక స్వార్థం నాకు, అది ఓన్లీ ఫియర్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళి చెప్పాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ స్టోరీ చెప్పడం ఈజీ కాదు. ఇందాక వేదిక గారు చెప్పినట్లు ఇట్లా స్క్రీన్ ప్లే మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం.
సో ఇప్పుడు నేను వెళ్ళి చెప్పి నేను ఒప్పించుకొని ప్రొడక్షన్ హౌస్ నాకు సగం అయిపోతుంది. సో అవి నేను నీకు పెట్టినాను కదా, ఇంకొక మూవీ నాకు మనం చేసుకుందాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అనేది వి విల్ సీ, బట్ మన మీద మనం పెట్టుకోకపోతే మళ్ళీ సేమ్ డైలాగ్ ఇంకెవరు పెడతారు అని ఫస్ట్ మూవీ కాబట్టి తనకి చెప్పి చాలా, తనకి నేను ప్రొడక్షన్ చేసిన, నేను డైరెక్షన్ చేయాలంటే చాలా ఒప్పించుకోవాల్సి వచ్చింది. అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు ఇంట్లో. సో చాలా ఒప్పించుకొని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం అనుకున్న క్రియేటివిటీ ప్రొడక్ట్ ప్రాపర్గా బయటికి రావాలి అని మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ తప్ప, మనల్ని మనం నమ్ముకోకుండా మనల్ని మనం పెట్టుకోకుండా ఎందుకు వేరే వాళ్ళు పెట్టాలని తప్ప ఏదో మనీ మేకింగ్ అయితే కాదు. ఓకే, వేదిక గారు. Better. Oh, what means better? Okay, okay. Actually, the genre is very different. So, I mean, we cannot compare like that. But all I can say is that I'm playing a different character. And like I say, I want to improve with every film. So, na performance definitely na previous film nunchi better avutundi. So that I'm confident about. But each film has its own place. And Kanchana came like three years back. So this is now. So definitely improvement undi na work lo. But each to his own, yeah. వేటాయం మీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? నేను సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. చాలా చెప్పకూడదు అని మా డైరెక్టర్ చెప్పారు. బట్ చాలా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. షీఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ కైండ్ హార్టెడ్, అండ్ that's all I can say. That's what she's like, yeah, stop. But yeah, it's a very interesting role to play. అరుణ్ కృష్ణ గారు. యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి I've been in that superhero character. So I thought I'll get a slight break from that. So as an actor, I should be able to explore other roles. Plus, నాకు స్టోరీ బాగా నచ్చిందండి. Plus, it's not very often that you get to work with beautiful heroines like Vedika. So it was a great opportunity for me. Plus, she's also vegan. So I was like, okay, it's great to work with another vegan actor. But jokes apart, I just wanted to be able to explore different dimensions of myself as an actor. And it's a special role. And honestly, Vedika carries the whole film on her shoulders. So if I'm able to help her a little, I'm happy that I've done my job well. And yeah, it's a teamwork. And also, at the beginning of my career, whether it's my love story, Rushi, I had a lot of romance and songs. Lately, SIT, where I'd play a police officer or the superhero, I'm away from that romantic angle. So I thought it'd be nice for me to, showcase this angle as well. And yeah, lovely. Thank you for the question, sir. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ కేరళలో జస్టిస్ హేమా కమిటీ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద? I had a fantastic experience in Telugu industry. So only, yeah, with Haritha Garu it was a problem. No. But చాలా ఫార్చునేట్ ఉన్నాను. ఇలాంటి ఒక రెస్పెక్ట్ఫుల్ ఇండస్ట్రీ, చాలా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. ఎవ్రీ వన్ ఫ్రమ్ production side to directors to co-stars to media. So naku oka beautiful experience undi Telugu film industry lo. బీయింగ్ ఏ ఉమెన్, మీరు హిందీ చేస్తున్నారు, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ ఉమెన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? क्या लगता है आपको ऐसे इंसिडेंट्स देखने के बाद? वेदिका जी, क्या लगता है आपको? जैसे इंसिडेंट्स आप देखते रहते हैं, बॉलीवुड में काम कर रहे हैं. I cannot say that other people are not experiencing it. Maybe, this is life, right? It is not everybody is the same. We cannot take guarantee of anybody, but we cannot blame the industry for that. It's the individual who is the problem, not the industry or not the fraternity. So action definitely should be taken against people who are causing harassment to women, or women also who are causing harassment to men.
but it is not a fraternity problem, it is an individual problem.